అందరికీ నమస్కారాలు ఫ్రెండ్. నేను మీ బ్రదర్, మీ ఫ్రెండ్ దాసరి మల్లేష్ ఫ్రమ్ హైదరాబాద్ నుంచి. ఫ్రెండ్, ఇక్కడ కనబడుతున్న సీన్ ఏదైతే ఉందో పోస్టరు, ఇది మద్రాస్ హైకోర్టు. పక్కలో ఉన్నది క్రిప్టో కరెన్సీ, అంటే బినాన్స్ కావచ్చు, ఈథీరియం కావచ్చు, ఇంకా మిగతాకి సంబంధించినవి మొత్తం క్రిప్టో కరెన్సీ. ఏంది దీని గురించి అంటే, క్రిప్టో కరెన్సీని ఆస్తిగా గుర్తించిన మద్రాస్ హైకోర్టు క్రిప్టో కరెన్సీని ఆస్తిగా గుర్తించింది. దాని పూర్తి పట్టణం, దాని పూర్తి వివరాలు, అలాగే మద్రాస్ హైకోర్టు జడ్జి గారు ఇచ్చిన పూర్తి సారాంశాన్ని మీ ముంగట ఉంచుతున్నాను ఫ్రెండ్. ఈ వీడియో చివరిదాకా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే వీడియో అర్థం కాదు. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్, మనం అసలైన వీడియోలోకి వెళ్ళిపోదాం. క్రిప్టో కరెన్సీ ఆస్తిగా గుర్తించిన మద్రాస్ హైకోర్టు. ఇది డిజిటల్ ఆస్తుల భవిష్యత్తులో డిజిటల్ ఆస్తులకు భవిష్యత్తులో ఇది ఒక కొత్త అధ్యాయం అండి. డిజిటల్ ఆస్తులు అంటే క్రిప్టో కరెన్సీ ఉంది కదా, అలాంటి దానికి ఇది రానున్న రోజుల్లో భవిష్యత్తులో ఇది ఒక రకమైన కొత్త అధ్యాయం అనేది మనం చెప్పొచ్చు అండి. క్రిప్టో కరెన్సీ వర్చువల్ ఆస్తుల ప్రపంచంలో కొత్త అధ్యాయం. క్రిప్టో కరెన్సీలు పాపులర్ అవుతున్న వాటి చట్టపరమైన హక్కులు స్పష్టంగా లేవు. ముఖ్యంగా సైబర్ మోసాలు పెరుగుతూ పెట్టుబడిదారులు భయపడుతున్నారు. ఇప్పుడు మద్రాస్ హైకోర్టు క్రిప్టో కరెన్సీని ఆస్తిగా గుర్తిస్తూ పెట్టుబడిదారులకు ఒక భరోసా ఇచ్చింది. ఈ తీర్పు డిజిటల్ ఆస్తుల భవిష్యత్తును మార్చేలా ఉంది. డిజిటల్ ఆస్తులు క్రిప్టో కరెన్సీ ఏదైతే ఉందో ఇది వ్యాపారస్తులకు, ఇందులో ఇన్వెస్ట్మెంట్ పెట్టే వాళ్ళకు, ఇందులో కాయిన్స్ కొని పెట్టుకున్న వాళ్ళకు ఇది ఒక రకమైన ఈ తీర్పు అనేది డిజిటల్ ఆస్తుల భవిష్యత్తును మార్చేలా ఉంది ఫ్రెండ్. ఈ తీర్పు ఒక పెట్టుబడిదారుడి పిటిషన్పై వచ్చింది. ఆమె 3532.30 XRP టోకెన్లు విలువ 1,94,00,000 2024 జూలైలో వజ్రెక్స్ క్రిప్టో ఎక్స్చేంజ్పై జరిగిన పెద్ద సైబర్ హ్యాక్ తర్వాత ఫ్రీజ్ అయ్యాయి. ఆ హ్యాక్ ఎథీరియం ERC20 టోకెన్లను లక్ష్యంగా చేసుకొని $230 మిలియన్ల నష్టం కలిగించింది. అయితే ఒక పెట్టుబడిదారు తన XRP క్రిప్టో హోల్డింగ్స్ హ్యాక్ అయిన టోకెన్లతో కలిసిపోకుండా రక్షించబడాలి అని వాదించారు. ఆమె ఆర్బిట్రేషన్ అండ్ కాన్సలేషన్ యాక్ట్ 1996 సెక్షన్ 9 కింద వజ్రెక్స్ నుంచి రక్షణ కోరింది. దీనిపై వజ్రెక్స్ జాన్మై ల్యాబ్స్ వాదనలో సింగపూర్ కోర్టు ఆదేశాల ప్రకారం అన్ని యూజర్లు నష్టాలను సమూహంగా భరించాలి. అంటే అందరి యూజర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నష్టాన్ని సమూహంగా భరించాలి అని చెప్పింది. అయితే జస్టిస్ వెంకటేష్ స్పష్టంగా చెప్పారు, సైబర్ అటాక్లోకి లోనైనవి ERC20 టోకెన్లు మాత్రమే, పెట్టుబడిదారుడి వద్ద ఉన్నవి కాదు. అందువల్ల ఆమె ఆస్తులు భద్రమే అని చెప్పారు. ఇవన్నీ ఏంటంటే ఈ వజ్రెక్స్లో ఉన్నవి సైబర్ అటాక్ చేసినవి మాత్రం ERC20 టోకెన్లు మాత్రమే, పెట్టుబడిదారు వద్ద ఉన్నవి కావు. ఆ ERC20 వరకు మాత్రమే అది వర్తిస్తుంది అని చెప్పాడండి. మద్రాస్ హైకోర్టు ఈ కేసులో హైకోర్టు జ్యూరిస్డిక్షన్ అబ్జెక్షన్లను కూడా తిరస్కరించింది. దీని అర్థం ఏమిటంటే వజ్రెక్స్ వాదించినట్లు భారత్లో కోర్టు వద్ద ఈ కేసును చెప్పే వాదనను హైకోర్టు ఒప్పుకోదు. PASL విండో సొల్యూషన్ వర్సెస్ G పవర్ కన్వర్షన్ ఇండియా 2021 సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం భారతదేశ కోర్సుల్లో ఉన్న ఆస్తులను రక్షించవచ్చని స్పష్టంగా ఉంది. ఇందులో పెట్టుబడిదారు చేసిన లావాదేవీలు చెన్నైలో జరిగాయి మరియు భారత బ్యాంకు ద్వారా పూర్తి అయ్యాయి. అందువల్ల ఈ కేసు మద్రాస్ హైకోర్టు పరిధిలోనికి వస్తుంది మరియు అక్కడే దీనిపై తీర్మానం తీసుకోవచ్చు అని చెప్పడం జరిగింది ఫ్రెండ్. క్రిప్టో కరెన్సీ కూడా ఒక ఆస్తిగా ధృవీకరించాలి అనేది మద్రాస్ హైకోర్టు జడ్జి గారు ఆనంద్ వెంకటేష్ చెప్పడం జరిగిందండి. భారత ఆదాయపు పన్ను చట్టం ప్రకారం క్రిప్టో కరెన్సీ
ప్రజల ఆస్తిగా అర్హత పొందుతుందని మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి ఆనంద్ వెంకటేష్ తీర్పిచ్చడం జరిగింది. క్రిప్టోకరెన్సీగా చట్టబద్ధంగా రూపాంతరం చెందకపోయినప్పటికీ దానిని ఆస్తిగా నిర్వహించడానికి అవసరమైన లక్ష్యాలను కలిగి ఉందనేది ఆలోచన. ఇదేదైతే సరే ఇప్పటికీ చట్టబద్ధంగా రూపాంతరం చెందకపోయినా క్రిప్టోకరెన్సీ కూడా ఒక ఆస్తి అనేది, అదొక సంపద, అదొక ఆస్తి అనే ఉద్దేశంతోన న్యాయమూర్తి గారు ఆనంద్ వెంకటేష్ గారు తీర్పు ఇవ్వడం జరిగింది ఫ్రెండ్. అంటే ఈ తీర్పు అందరికీ ఒక గుడ్డలు పెట్టలేక అందరూ దీని గురించి భయపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, క్రిప్టోకరెన్సీ అంటే భయపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇది ఒక ఆలోచింపజేయాల్సిన తీర్పు అండి. ఇది ప్రతి ఒక్కరు ఆలోచించండి. అంటే భారతదేశంలో క్రిప్టోకరెన్సీ కూడా ఒక ఆస్తిగా ఉండొచ్చు, ఆస్తిగా చూస్తున్నారు. అందుకని ప్రతి ఒక్కరు మీ భయాలు విడనాడి క్రిప్టోకరెన్సీ అనేది తీసిపెట్టుకోండి, కొనిపెట్టుకోండి. ఇంతకుముందే చెప్పినట్టుగా అన్ని రకరకాల వీడియోలో నేను మీకు చెప్పడం జరుగుతుంది. ఆ రోజు అవగాహన లేకపోవడం వల్ల బిట్కాయిన్ మనం తీసిపెట్టుకోలేదు. కానీ ఈరోజు ఇంత అవగాహన, ఇన్ని వీడియోలు, ఇంత అవేర్నెస్, ఇన్ని కోర్టులు, ఇన్ని చట్టాలు, గవర్నమెంట్ ఇవన్నీ చెప్పితే కూడా చాలామందికి ఇంకా భయంతోన, దాని మీద అవగాహన లేకపోవడం వల్ల ఇది ఏమవుతుందో అనే ఆలోచనతోన చాలామంది వెనక ముందు అవుతున్నారు. అందుకని ఆ భయాలు విడనాడి మీకు మీ దగ్గరకు వచ్చిన క్రిప్టోకరెన్సీ ఏదైతే ఉందో అది కొనిపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఓకే ఫ్రెండ్. నేను మీ అందరి సౌకర్యార్థం కోసం, మీ అందరికీ అవగాహన కోసం నేను ఏ వీడియో చేసినా ఈ క్రిప్టోకరెన్సీ గురించి వీడియోని చేస్తున్నాను. ఎందుకంటే ఆ రోజు మనకు 2009, 2010, 2015 వరకు బిట్కాయిన్ మీద అవగాహన లేకపోవడం, అవేర్నెస్ లేకపోవడం, దాని గురించి ఎవరు చెప్పకపోవడం, అప్పుడు ₹2, ₹5, ₹8, ₹10, ₹100కే దొరికిన కాయిన్స్ను మిస్ చేసుకున్నాం. ఈరోజు అది ఒక్క కాయిన్ 1,08,00,000, 1,10,00,000 దాకా ఉంది. అలాంటి అవకాశం మన ముంగటికి వచ్చింది. ఇప్పుడు కూడా దాన్ని చేజారి తీసుకోకండి, దాన్ని విడిచిపెట్టుకోకండి. అదే మన ముందర ఉన్న వెల్బిట్ CS కాయిన్ ఇవాళ మనకు $3 ఉంది. రానున్న రోజుల్లో అంటే 2032 నాటికి ఒక్క కాయిన్ $20,000 అవుతుందండి. అంటే మన ఇండియన్ కరెన్సీలో ఒక్క కాయిన్ 18 లక్షలు కానికి అవకాశం ఉంది. ఈరోజు తక్కువ ఉంది కదా అని ఆలోచించకండి. తక్కువ ఉన్నప్పుడు ఎక్కువ కొనిపెట్టుకోండి. ఓకే ఫ్రెండ్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్.